హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు డే 7 అండి. ఓకే, రేపే కదా మీకు ఏ డిజైన్ ఇస్తాను గిఫ్ట్ అనేది కూడా మీకు నేను చెప్పాను కదా, ఆ డిజైన్ ఇదేనండి. అండ్ ఈరోజు ఆన్సర్స్ కూడా కావాల్సింది ఈ డిజైన్కే. ఓకే, ఫస్ట్ ఎవరైతే విన్ అవుతారో, నేను 3 మెంబర్స్ని లక్కీ డ్రాలో తీస్తానని చెప్పాను కదా. ఫస్ట్ ఎవరైతే విన్ అవుతారో కింద బార్డర్ ఉంది కదా, అంటే ఇప్పుడు సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ వాళ్ళకి హ్యాండ్కి ఇలా బుటీస్ ఇస్తాను అనమాట. కింద బార్డర్ ఇచ్చి బుటీస్ ఇస్తాను ఫుల్ హ్యాండ్కి. ఓకే, ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి ఏంటంటే తేడా, ఈ కింద కట్ వర్క్ ఉంది కదా, ఆ కట్ వర్క్ 3 లైన్స్ ఉంటుంది. ఓకే, సెకండ్ థర్డ్ వాళ్ళకి ఇలాగే సేమ్ ఎలా ఉంది ఇప్పుడు హ్యాండ్కి బార్డర్ బూటీస్ అన్నీ ఎలా ఉన్నాయో అలా ఇస్తాను వర్క్. ఫస్ట్ వాళ్ళకి మటుకు 3 లైన్స్ తెలుతుందండి. కట్ వర్క్ ఏదైతే ఉందో అదే షేపు 3 లైన్స్ వెళ్ళిద్ది, బూటీస్ యాస్టీస్. అర్థమైంది కదా. ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి 3 లైన్స్తో వర్క్ అనేది ఎక్స్ట్రా. సెకండ్ ఆర్ థర్డ్ ప్రైజ్కి సేమ్ వర్క్ ఎలా ఉందో, ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా అయితే మొత్తం నేను చూపిస్తాను, బ్యాక్ కూడా ఎలా ఉందో అలాగే వస్తుందండి. ఓకే, ఈరోజుటి వీడియో ఏంటంటే, ఇంకా క్వశ్చన్ వచ్చేసి, ఈ వీడియోలో నేను ఇప్పుడు ఈ హ్యాండే చూపిస్తున్నాను. ఈ హ్యాండ్ కట్ వర్క్ ఎన్ని వచ్చింది హాఫ్కి హోల్డ్ చేస్తే, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. నేను మీకు తెలుసు, నేను కౌంట్ కూడా చేసి చూపిస్తాను, ఎందుకంటే మీకు ఇవ్వాలనుకుంటున్నానే కానీ కన్ఫ్యూజ్ చేసి ఏదో అడగాలని కాదు. ఇప్పుడు నేను హాఫ్కి హోల్డ్ చేశాను చూడండి. నేను కౌంట్ కూడా చేస్తుంటాను, మీరు కౌంట్ వేసుకోండి, ఎందుకంటే నేను నోట్తో చెప్పను కానీ నేను చేయబెట్టి మీకు చూపిస్తాను చూడండి. ఈ వర్క్ ఉంది కదా కింద, ఏవైతే డైమండ్ షేప్లోగా వచ్చున్నాయో ఆ కొనలు అనమాట నేను లెక్క పెడుతుంది చూడండి. చేయబెట్టి చూపిస్తాను. ఎడ్జ్ ఎన్ని వచ్చాయి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. చూడండి, కౌంట్ వేసుకోండి. లెక్క పెట్టుకున్నారా? లెక్క పెట్టాను కదా. మీరు అలాగా మడతల మీద టోటల్గా ఎన్ని కట్ వర్క్ వచ్చినాయో పెట్టాలన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు నేను మీకు లెక్క పెట్టాను కదా, హ్యాండ్కి హాఫ్కి మడత పెట్టాను. ఒక్క హ్యాండ్కే చాలండి, 2 హ్యాండ్స్కి అక్కర్లేదు ఈరోజు జవాబు. ఒక్క హ్యాండ్కే నేను సగానికి ఫోల్డ్ పెట్టి, ఇప్పుడు మీకు కనిపిస్తున్నంత కట్ వర్క్ అటు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, సో ఎన్ని వచ్చాయి అని అర్థమైంది కదా మీకు క్లియర్గా. 2 హ్యాండ్స్ కలిపి ఎంత అనేది చెప్పక్కర్లేదు. 1 హ్యాండ్కి ఇదిగో రివర్స్ చేసి కూడా చూపించాను మీకు, ఎన్ని వచ్చాయో క్లియర్గా కనిపిస్తుంది కదా. అది టోటల్గా హ్యాండ్కి ఎన్ని కట్ వర్క్ వచ్చాయి కిందకి. ఓకే, ఇది. ఇంకా మీకు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి నేను బ్యాక్ సైడ్ ఇస్తాను అనమాట. ముందు ఈ డిజైన్ చూడండి, బ్యాక్ ఎలా వస్తుందో మీకు. బ్యాక్ కూడా జిగ్జాగ్ వర్క్ వస్తుంది. బ్యాక్ అంతా సేమే అండి, కాకపోతే ఫస్ట్ లక్కీ డ్రాలో వచ్చిన వాళ్ళకి హ్యాండ్స్కి మాత్రం 3 ఇస్తానమాట, ఎందుకంటే 3 అని పెట్టాను కదా, అందుకే 3 లైన్లు ఇస్తాను. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. మీకు ప్రిన్స్ కట్ కావాలన్నా, బ్యాక్ ఓపెన్ కావాలన్నా పెట్టిస్తాను, క్రాస్ కటింగ్ కావాలన్నా మీరు చెప్తే చాలు. ఈరోజు ఇంకా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు బ్యాక్కి నేను ఒక వైపు మాత్రమే అడుగుతున్నానండి, 2 వైపులు కూడా అడగట్లేదు. ఓకేనా, మొత్తం ఏమంటారు బ్యాక్ సైడ్ రౌండ్ అంతా అడిగితే మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు అని నేను ఒక సైడ్ ఓపెన్ చేసి పెట్టాను. ఇంక 2 కలిపి కూడా చెప్పక్కర్లా. నేను ఇప్పుడు ఇక్కడ ఏ అయితే కౌంట్ చేస్తానో బ్యాక్కి 1 సైడు అవి మాత్రం చెప్తే చాలు. ఓకే, సింగిల్ హ్యాండ్కి ఎన్ని కట్ వర్క్ వచ్చాయి 1, సెకండ్ ఆన్సర్ బ్యాక్ సైడ్ 1 సైడ్ ఎన్ని కట్ వర్క్ వచ్చాయి అనేది. ఇప్పుడు 1కి 3-4 సార్లు నేను మీ ముందు లెక్క పెట్టి చూస్తూ ఉంటాను చూడండి. నేను చేయి పెడుతూ ఉంటాను, మీరు కౌంట్ చేసుకోండి. ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్ అనమాట. కరెక్ట్గా చెప్పండి అందరూ. రేపు అనేది లక్కీ డ్రా తీస్తాను, మీకు ఇవ్వబోయే డిజైన్ ఇది. ఓకేనా, ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. కౌంట్ చేసుకోండి, నేను మళ్ళీ కూడా లెక్క పెట్టి చూపిస్తాను, కన్ఫ్యూజ్ వద్దు. బ్యాక్ ఒక్క సైడ్ చెప్తే చాలండి, 2 సైడ్లు కూడా వద్దు. లెక్క పెడుతున్నాను, ఒకసారి క్లియర్గా చూడండి, క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ నుంచి చూపిస్తాను మీకు, కన్ఫ్యూజన్ వద్దు. అందుకే మరొక్కసారి నేను చేయబెడుతున్నా చూడండి, కౌంట్ చేసుకోండి మీరు, నేను కామ్గా ఉంటా చూస్తుంటా. అది
అక్కడికి ఎన్ని కరువులు వచ్చాయి వన్ సైడ్కి అనేది చూసుకోండి క్లియర్గా. మళ్ళీ వస్తున్న ఆ షేపులు అనేది మాత్రం చెప్తే చాలండి. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ దసరా అండి. హ్యావ్ ఏ నైస్ డే, గుడ్ డే అన్నీ రేపటికి మార్నింగ్కి ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇప్పుడు దాకా నాకు సపోర్ట్ చేస్తూ వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్.